మట్టి గణపయ్యను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. ఈ స్పాన్సర్డ్ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నారు మీనాక్షి టైల్స్, ఎంఎస్ టైల్స్ మాల్, చౌడేశ్వరి కళ్యాణ మండపం ఎదురుగా, గొల్లపల్లి రింగ్ రోడ్, మదనపల్లి. కార్పొరేటర్ జి రవీంద్ర. తెలుగు రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ శుభాకాంక్షలు మీకు తెలుపుతున్నవారు మీనాక్షి టైల్స్, ఎంఎస్ టైల్స్ మాల్, చౌడేశ్వరి కళ్యాణ మండపం ఎదురుగా, గొల్లపల్లి రింగ్ రోడ్, మదనపల్లె. మీనాక్షి టైల్స్, ఎంఎస్ టైల్స్ మాల్, హోల్సేల్ అండ్ రిటైల్, చౌడేశ్వరి కళ్యాణ మండపం ఎదురుగా, గొల్లపల్లి రింగ్ రోడ్, మదనపల్లె. కార్పొరేటర్ జి రవీంద్ర. మట్టి బంగారం మనం దేవుడు కూడా బంగారమే. పర్యావరణాన్ని రక్షిద్దాం. మట్టి వినాయకుడు. మొదటి పూజ గణపతికి ఎందుకు చేయాలి? ఈ విషయానికి సంబంధించి 2 కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకానొక సందర్భంలో దేవతల మధ్య ఒక వివాదం తలెత్తింది. పూజ, యజ్ఞ, యాగాదులలో సర్వప్రథమంగా ఏ దేవతను పూజించాలి అని చర్చించారు. ఎంతకు ఒక నిర్ణయానికి రాలేక పితామహుడైన బ్రహ్మ దగ్గరికి వెళ్లారు. బ్రహ్మదేవుడు, ఎవరు భూ ప్రదక్షిణం పూర్తి చేసి ముందుగా నా దగ్గరకు వస్తారో వారికి అన్ని కార్యాలలో ప్రథమ పూజ జరుగుతుంది అని నిర్ణయించారు. దేవతలందరూ తమ తమ వాహనాలెక్కి భూ ప్రదక్షిణకే వెళ్లారు. గణపతి ఆలోచనలో తన వాహనమేమో ఎలుక, శరీరం స్థూలం. ఇలా భూ ప్రదక్షిణం చేయడానికి వెళ్లడం నేను ఖచ్చితంగా ఓడిపోవడమే, ఏం చేయాలా అని ఆలోచించగా తన మేధాశక్తితో ఒక ఉపాయం ఆలోచించారు. నేరుగా కైలాస పర్వతం చేరుకున్నాడు. తల్లిదండ్రులైన ఉమామహేశ్వరులకు నమస్కరించి వారిద్దరికీ 7 మార్లు ప్రదక్షిణ చేశాడు. మళ్లీ నమస్కరించి బ్రహ్మలోకం చేరుకున్నాడు. దేవతలందరూ భూ ప్రదక్షిణం చేసి బ్రహ్మలోకం చేరేటప్పటికి అక్కడ ముందుగానే గణపతి చేరుకుని ఉన్నాడు. అందరికంటే ప్రథమంగా గణేశునికే పూజ జరగాలి, ఎందుకంటే అతడు సమస్త బ్రహ్మాండానికి 7 మార్లు ప్రదక్షిణ చేసి వచ్చాడు అని బ్రహ్మదేవుడు చెప్పాడు. దేవతలు ఇదెలా సంభవం అని ఆశ్చర్యపడ్డారు. అప్పుడు బ్రహ్మదేవుడు, తల్లి పృథ్వీ స్వరూపం, తండ్రి నారాయణ స్వరూపం, నారాయణను స్వరూపమే సమస్త బ్రహ్మాండాలు. గణేశుడు తన తల్లిదండ్రులకి 7 మార్లు ప్రదక్షిణ చేశాడు అని వివరించాడు. అందరూ గణపతికి నమస్కరించారు. తల్లిదండ్రులపై అంతటి భక్తి కలిగి ఉండటం వల్ల గణపతి దేవశ్రేష్ఠుడు, ప్రథమ పూజ్యుడు అయ్యాడు. ఇంకొక కథానుసారం ఏమిటంటే, గణపతి నారదుని సలహాను అనుసరించి భూమిపై రామనామం రాసి దానికి ప్రదక్షిణ చేశాడు. అలా ఆయన దేవతల్లో ప్రథమ పూజ్యుడయ్యాడు. ఏ కార్యం మొదలుపెట్టినా సాధకునికి విఘ్నభీతి ఉంటుంది. మొదట గణపతిని పూజించడంతో ఆ భయం తీరి తన కార్యం నిర్విఘ్నంగా జరుగుతుందన్న విశ్వాసం కలుగుతుంది. లక్ష్మీ పూజ చేయాలన్నా ముందుగా గణపతి పూజ చేయాల్సిందే. గణపతి సమస్త విద్యలకు, బుద్ధికి అధిపతి. లక్ష్మీదేవితో ఉన్న గణపతిని పూజించడంలోని ఉద్దేశం ధన ప్రాప్తితో పాటు దాన్ని సద్వినియోగం చేసే బుద్ధి కూడా లభించాలని. నిజానికి ఊరికే ధనం సంపాదించి ఏం లాభం? సద్వినియోగం చేయగలిగిన ఆలోచన ఉంటేనే అది సార్థకం. పరబ్రహ్మ ఒక్కడైనా త్రిమూర్తులుగా మనం గుర్తిస్తాం. అలాగే 33 కోట్ల దేవతలున్నా గణపతి స్థానం విశేషమైనది. ఏ శాస్త్రీయ కార్యక్రమమైనా, లౌకికమైన పూజాదులైనా సర్వప్రథమంగా పూజలు అందుకునే గౌరవం గణపతికే దక్కుతుంది. సనాతన ధర్మాన్ని అనుసరించే వారెవరైనా వ్యక్తిగతంగా కాని, సమిష్టిగా కాని వినాయక పూజ చేయకూడదు. यतो विरुधश्च सदा तं गणेशं नमामि।